ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం సెలవిస్తుంది మనము నరహత్య చేయకూడదని చెప్పి. అనేక మంది నరహత్య చేస్తున్నారు కానీ నేను చేయలేదని చెప్తున్నారు. ఒక భార్యాభర్తలు ఇద్దరు దేవుని సన్నిధిలోకి వచ్చి వాళ్ళు ఒకే ప్రార్థన చేశారంట. అయ్యా, మేము ఇంతగా ప్రార్థన చేశాము, 10 సంవత్సరాలుగా మేము ఎదురు చూస్తూనే ఉన్నాము కానీ గర్భఫలం లేకుండా నా భార్యని గొడ్రాలని పిలుస్తున్నారు, ఇదిగో పిల్లలు లేరని చెప్పి అనేక మంది మమ్మల్ని మాటలతో నిందిస్తున్నారు. ఏడ్చి ప్రార్థన చేశారంట. ఇంకా నిరుత్సాహంతో ఎలాగైనా క్రైస్తవత్వము వదిలేద్దామని అనుకున్నారంట. ఇద్దరికి ఒక దర్శనం వచ్చిందంట. ఇద్దరు పరలోక రాజ్యంలోని నడుస్తున్నారంట. వాళ్ళు ప్రశ్నిస్తున్నారంట దేవుడు కనబడగానే, ఏంటయ్యా మేము ఏం అడిగాము? ఆస్తులు అడిగామా, సంపదలు అడిగామా, చక్కగా పెంచుకోవడానికి మేము పిల్లలు అడిగాము, మీరు మాకెందుకు ఇవ్వలేదని చెప్పి ఇద్దరు బాధపడి ఏడుస్తున్నారంట. ఒక పాప పరిగెట్టుకుని వచ్చి వాళ్ళ కాళ్ళు పట్టుకుని ఇలా పట్టుకుని డాడీ మమ్మీ అని పిలిచిందంట. ఈ పిల్లలు ఎవరు? మాకు వేరే పిల్లలు వద్దు, మా పిల్లలే మాకు కావాలని అడిగాం కానీ వేరే పిల్లలు మాకు అవసరం లేదు అని వాళ్ళు అన్నారంట. అప్పుడు ఉన్న దేవదూతలు చెప్తున్నాయంట, పాప మీ పాపే అని అన్నారంట. మా పాప ఎలాగవుతుంది, మేము కనలేదు కదా అన్నప్పుడు, ఇదిగో మీరు పెళ్లికి ముందు చేసిన పాపమే, పాప గర్భంలో ఉన్నప్పుడే మీరు ఆపరేషన్ చేసుకుని అబార్షన్ చేసుకుని ఈ పాపని మీరు చంపేశారు కానీ ఇక్కడ దేవుని రాజ్యంలో దేవుని సన్నిధిలో తను ఆనందంగా ఉంది అని చెప్పి అన్నారంట. అప్పుడు ఆ పాపను చూసి ఈమె మా బిడ్డ అని చెప్పి పట్టుకుని ఏడ్చేశారంట. ఆ పాప మాత్రం మమ్మీ డాడీ అని చెప్పి చాలా చక్కగా హత్తుకుందంట. చాలా ఆనందపడ్డారంట, చాలా ఏడ్చారంట. మందికి తెలియజేశారంట, మేము ఈ దర్శనం చూసాము, దయచేసి అబార్షన్స్ ఎవరు చేయించుకోవద్దు, ఎందుకంటే మీరు పిల్లల్ని చంపేస్తున్నారు. పెళ్లి చేసుకోక మునుపు మేము చాలా తప్పు చేసి మా పాపని మేము చంపేసుకున్నాము అని చెప్పి అనేక మందికి వాళ్ళు తెలియజెప్పారంట. దేవుడు వాళ్ళకి కవల పిల్లల్ని ఆశీర్వాదంగా ఇచ్చారంట. అబార్షన్ అనేది హత్య కాదని కానీ దేవుని వాక్యం తెలియజేస్తుంది. తల్లి గర్భంలో నువ్వు రూపింపబడక ముందే నేను నిన్ను ఎరిగి తిని అని చెప్పి చాలా మంది అబార్షన్స్ చేయించుకుని పిండాన్ని చంపేస్తున్నారు. అది హత్య కిందే వస్తుంది. దేవుడు తప్పకుండా మనల్ని తీర్పు దినమైనప్పుడు మనల్ని అడుగుతారు, ఎందుకు నువ్వు అలా చేసావని చెప్పి. కాబట్టి అబార్షన్స్ని మనము కాపాడాలి. అనేక మందికి ఈ రీల్ని షేర్ చేయండి. అనేక మంది అనుకుంటారు అబార్షనే కదా అని చెప్పి నాకు ఆడపిల్ల పుడుతుంది, లేదంటే నాకు ఇంకా పిల్లలు వద్దు అని చెప్పి చాలామంది అబార్షన్స్ చేయించుకుంటారు. అది హత్య కిందే వస్తుంది. గర్భఫలము ఆయన ఇచ్చే బహుమానము కదా, ఆ బహుమానాన్ని మనము పోగొట్టుకోకూడదు. భార్యాభర్తలు చాలా పశ్చాత్తాపడ్డారట. అనేక మందికి తెలియజెప్పారంట, మేము దర్శనం చూసాము, దేవుడు మాకు చూపించారు, ఇదిగో మా పాప పరలోకంలోని ఉందని చెప్పి దేవుడు చూపించారంట. ఇదిగో నువ్వు నేను దేవునికి మనము మన లెక్క అప్పు చెప్పాలి. మనం ఏం పాపం చేసామో, మనం ఏం తప్పు చేసామో. ఇదిగో నువ్వు అనుకుంటా నన్ను ఎవరు చూడలేదు కదా, నేను ఈ గర్భాన్ని నేను తీసేసుకుంటాను అనుకుంటున్నావు కానీ దేవునికి మనం తప్పకుండా లెక్క అప్పు చెప్పాలి. మాటలు వింటున్న నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.